వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు బగ్గుమన్నాయి. దోమ మండలం రాకొండ గ్రామంలో దళితులపై దాడికి తెగబడ్డారు. మహిళలు అని చూడకుండా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలతో వారంతా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయపడిన వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు బగ్గుమన్నాయి. దోమ మండలం రాకొండ గ్రామంలో దళితులపై దాడికి తెగబడ్డారు. మహిళలు అని చూడకుండా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలతో వారంతా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయపడిన వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఉదయం వికారాబాద్ జిల్లాలో మాత్రం దోమ మండలం రాకొండ గ్రామంలో మాత్రం బగ్గుమన్న భూ తగాదాలు చూడొచ్చు. రెండు వర్గాలుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళని తెలియకుండా కూడా రాళ్లతో మరి కట్టెలతో మాత్రం కొట్లాడుకున్నట్టు జరిగింది. అయితే కొంతమందికి ఇక్కడ తలలు పగిలాయని కూడా కొన్ని సమాచారం ఇప్పటికే పరిగి సిఐ శ్రీనివాసులు కూడా తెలిపారు. అయితే ఇదే సంఘటన పోలీసులు చేరుకొని అయితే మరి గ్రామస్తులు వీళ్ళని పరిగి జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం కొంతమంది అయితే పరిస్థితి కూడా కొంత సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దళితుల మీద దాడి చేయడానికి కారణాలు కావచ్చు, లేదు అంటే ఈ భూ తగాదాలలో ఎలాంటి కారణాలు ఉన్నాయి అనే విషయాల్లో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఎందుకు